ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కేబీఆర్ పార్కు చుట్టూ ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ సైతం ట్రాఫిక్ ను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణానగర్, ఇందిరానగర్, వెంకటగిరి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను సునీత. సో మనందరికీ తెలిసిందే, గత కొన్ని రోజులుగా కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అందరికి అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. సోషల్ మీడియాలో వీడియోలు కూడా అవి వైరల్ అవుతూనే వస్తున్నాయి. కేబీఆర్ చుట్టూ కూడా ఈ జూబ్లీ హిల్స్ లో వెళ్లాలనుకునే వాళ్ళందరికీ, కానీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఈ చుట్టూ ఏరియాలో వెళ్లే వాళ్ళందరికీ కూడా కేబీఆర్ చుట్టూ యూటర్న్స్ కి అవకాశం లేకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ జరుగుతుంది. అది ఆగస్టు 18 ఈ రోజు నుంచి అమలు అవుతుంది. పోలీసులు ఈ రోజు చాలా మట్టుకు ప్రజలకి ఇంకా తెలిసినట్టుగా లేదు. ఈ ప్రయాణాల్లో వెళ్తున్న వారికి మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, రోడ్ నెంబర్ 45 లో ఉన్నాం మనం. ఇక్కడి నుంచి ట్రాఫిక్ ఇప్పుడు ఏదైతే యూసఫ్ గూడ, కృష్ణనగర్ ఈ ఏరియాలో వస్తున్న వారందరికి, అమీర్పేట్ నుంచి జూబ్లీ హిల్స్ ఈ ఏరియాలో వస్తున్న వారందరికి ఈ రోడ్ ఇప్పుడు మనం చూస్తున్న మెయిన్ రోడ్డు. సో ఇక్కడ మొత్తం పూర్తిగా ట్రాఫిక్ అయితే క్లియర్ అవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు మైక్స్ ద్వారా, స్పీకర్స్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో మనకు కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, మనకి ఇటుపక్క చూస్తే కూడా రోడ్ నెంబర్ 45 నుంచి వస్తున్న వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి మనకు. సో ఇప్పుడు రైట్ సైడ్ వీళ్ళందరూ కూడా ఇటు అమీర్పేట రోడ్డు వైపు వెళ్ళడానికి చూస్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు గంటల తరబడి పోలీసులు ఆపేయడం వల్ల ఇక్కడ 15 నిమిషాలు అవుతుంది, ఇంతవరకు ఇక్కడ వెహికల్స్ కదలని సిచ్యువేషన్. ఎందుకంటే అటు అమీర్పేట, యూసఫ్ గూడ, కృష్ణనగర్ ఈ ప్రాంతాల నుంచి వస్తున్న వెహికల్స్ భారీ సంఖ్యలో ఉన్నాయి. కరెక్ట్ ఇది ప్రైమ్ టైము. ఇప్పుడు ఆఫీస్ లోకి వెళ్లే వారికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటు పోలీస్ సిబ్బంది, అది ట్రాఫిక్ సిబ్బంది అందరూ ఉన్నా కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అండ్ ఇంకొకటి చూస్తే కూడా ఇప్పుడు రోడ్ నంబర్ 36, 45 మాదాపూర్ వయా రోడ్ నెంబర్ 10 ఈ రూట్ లో వెళ్తున్న వాళ్ళందరికీ కూడా రోడ్ నెంబర్ 36, రోడ్ నెంబర్ 45 కి మాత్రం నార్మల్ గా అయితే రోడ్ నెంబర్ 45 కి ఈ రకంగా వెళ్ళిపోవచ్చు. కానీ పోలీసులు అక్కడ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ ఉంటుంది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి పెద్దమ్మ గుడి, ఆ తర్వాత మాదాపూర్ ఉంటుంది. కానీ ఆ రోడ్ అంతా కూడా క్లోజ్ చేశారు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా మాదాపూర్ కానీ పెద్దమ్మ గుడి సైడ్ కానీ ఆ వైపు వెళ్ళాలంటే కూడా రైట్ సైడ్ కి టర్న్ లేదు. ఖచ్చితంగా లెఫ్ట్ తీసుకొని కేబీఆర్ పార్క్ చుట్టూ అటు యూటర్న్ తీసుకొని పూర్తిగా రౌండ్ తిరిగి రావాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. దీని ద్వారా ప్రయాణికులకు ఇంకా ఒక 4-5 కిలోమీటర్లు పెరుగుతుంది. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుందంటూ కూడా ప్రయాణికులు చెప్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇంకొంతమంది ఈవెన్ ట్రాఫిక్ బస్సుల్లో నుంచి కూడా దిగిపోయి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్న సిచ్యువేషన్. ఇక్కడ నుంచి మెట్రో ఎక్కేసైనా వెళ్ళిపోవచ్చు అంటూ ఇక్కడ జూబ్లీ హిల్స్ దగ్గర ఇక్కడ టర్నింగ్ లో ఎక్కడైతే వెహికల్స్ ఆపేస్తున్నారో ఇక్కడ నుంచి చాలా మంది దిగేసి ఇక్కడ నుంచి మెట్రో ఎక్కేసి వెళ్ళిపోవడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పటికే దాదాపుగా చాలా మంది గంట మేర లేట్ అయిపోయింది ఆఫీసులకు, చాలా ఇబ్బంది పడుతున్నామంటూ కూడా ప్రయాణికులు అంటున్న సిచ్యువేషన్. సో ప్రెసెంట్ జూబ్లీ హిల్స్ ట్రాఫిక్ ఏసీపీ హరిప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఏ రకంగా ఇబ్బందులు అవుతున్నాయి, ఏ రకంగా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏం చేస్తున్నారు. హలో సార్, సిచ్యువేషన్ ఏంటి ప్రెసెంట్? మీరు చూస్తూనే ఉన్నారు కదా, ట్రాఫిక్ మనకు హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఒక ప్రాజెక్టు చేపట్టారు ఇక్కడ, అంటే ప్రజల సౌకర్యార్థం. ఆ ప్రాజెక్టు నడవాలన్నప్పుడు మనం 1 వే తప్పదు ఇక్కడ. అందుకని మా సిపి సజ్జనార్ సార్, అదేవిధంగా మా జాయింట్ కమిషనర్ జూబ్లీహిల్స్ ఆదేశాల వరకు ఈ స్టాఫ్ అంతా డిప్లాయ్మెంట్ మీరు చూస్తున్నారు. దాదాపు ఎక్కడ ప్రాబ్లం లేదు. కాకపోతే అంటే మొదటి రోజు కాబట్టి చాలా మంది ప్రజలకు అవగాహన ఉండదు ఎటు వెళ్ళాలనేది. ఇంతకుముందు మన సోషల్ మీడియా ద్వారా, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా మనం చెప్పడం జరిగింది. కొంతమంది ఇల్లిటరేట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి కూడా అవగాహన ఉండదు. ఎందుకంటే గతంలో వాళ్ళు ప్రయాణించిన మార్గాలు ఒక విధంగా ఉంటాయి, ఇప్పుడు వేరే విధంగా ఉంటాయి. కాబట్టి మీ మీడియా ద్వారా మళ్ళీ మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం,
దయచేసి మీరు ఎన్ఎఫ్సిఎల్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు 45కి అంతకుముందు అంటే కేబుల్ బ్రిడ్జ్ ద్వారా హైటెక్ సిటీ పోయేటోళ్ళు వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఎన్టీఆర్ భవన్ దగ్గరనే మీరు ఫ్రీ లెఫ్ట్ తీసుకోవాలా, తీసుకొని వయా బసవతారకం రోడ్ నెంబర్ 10, అదేవిధంగా అగ్రసేన ఐలాండ్, అదేవిధంగా దాని తర్వాత మనకి భారతీయ విద్యాభవన్ చౌరస్తా వస్తుంది. అక్కడ నుంచి మనకి 45 వస్తుంది, అక్కడ 45 జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మీరు వెళ్ళొచ్చు. అంటే మీకు ఎక్కడ సిగ్నల్స్ ఉండవు. ఈసారి గతంలో మీరు ఆగి వెళ్ళేది, ఇప్పుడు ఈసారి కంటిన్యూగా ఉంటుంది. మీరు ఎక్కడ కూడా సిగ్నల్ ఉండదు. ఇక్కడ నాకు చాలా మంది ప్రజలు కూడా చెప్పారు ఇది బాగున్నా సార్ అని చెప్తున్నారు. కాకపోతే ప్రజలు అలవాటు పడడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మీకు ఫ్యూయల్ ఖర్చు కూడా తగ్గుతుంది. ఎందుకంటే అది సిగ్నల్ దగ్గర ఆగి బ్రేక్లు వేసుకోవడం వల్ల ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు మీకు అట్లా లేకుండా ఆ విధంగా లేకుండా మీకు వెళ్తుంది కాబట్టి ఇది సౌకర్యంగా ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మేమైతే సైనేజ్ చెప్పినామో ఏదైతే ఇప్పుడు మేము చెప్పినామో దాని ప్రకారం నడుచుకోవాలో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు వెంకటగిరి చౌరస్తాలో నిలబడారు. గతంలో వెంకటగిరి నుంచి మనం ఇందిరానగర్ గడ్డ అంటే రోడ్ నెంబర్ 2 జూబ్లీహిల్స్, రోడ్ నెంబర్ 5 అంటారు. నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా మన చెక్ పోస్ట్ పోయి అక్కడ రైట్ టర్న్ తీసుకునేది రోడ్ నెంబర్ 36 ద్వారా సైబరాబాద్ పోయేది, అంటే నీరూజ్ ద్వారా. ఇప్పుడు అది లేదు మనకి. ఇప్పుడు మన వెంకటగిరి దగ్గరనే అర్థం చేసుకొని మీరందరూ కూడా ఇక్కడ వెంకటగిరి చౌరస్తాలో రైట్ టర్న్ తీసుకొని డైమండ్ హౌస్, అదే విధంగా ఆల్ కజార్ అంటే రోడ్ నెంబర్ 10, 36 జాయిన్ అవుతుంది. అక్కడ మనం జాయిన్ అయ్యి టువర్డ్స్ సైబరాబాద్ మనం వెళ్ళిపోతే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు టైం కూడా తక్కువ పడుతుంది. చాలా మందికి అవగాహన లేదు. మీ మీడియా ద్వారా మరొకసారి మీ విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ విధానాలు పాటించాలని కోరుతున్నాం. సార్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి చాలా మంది రోడ్ల పైన స్టక్ అయిపోయారు. చాలా మందికి ఇంకా పబ్లిక్ లోకి వెళ్ళలేని సిచ్యువేషన్, ఈవెన్ సోషల్ మీడియా అన్నిట్లో కూడా వెళ్ళినా కూడా చాలా మంది ఈ రోజు స్టక్ అయిపోయారు. సో ఈ రోజు ఎంతమంది పోలీస్ సిబ్బంది విధుల్లో ఉంటున్నారు, ట్రాఫిక్ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది అందరు ఎక్కడ చూసినా కూడా పోలీసులే కనిపిస్తున్నారు, దగ్గరుండి చెప్తున్నారు ఎట్లా వెళ్ళాలి ఏంటి అని. సో ఎంతమంది ఉన్నారు ఫీల్డ్ లో ఈ రోజు మా సిపి సజ్జనార్ సార్ ముందస్తు జాగ్రత్తగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఎక్కువ మంది డిప్లాయ్ చేసిండు. దాదాపు ఒక 100 మంది సబ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, ఒక 50 మంది సిఐలు ఉంటారు, తర్వాత మా పై అధికారులు ఉన్నారు. ఏసీపీలు అయితే 1-2 పర్సన్స్ ఉన్నాం. తర్వాత కింద స్టాఫ్ ని ఎక్కువ చేసింది, ఎందుకంటే వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం పట్టింది. తర్వాత మనకు గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. ప్రజలు ఒకసారి అలవాటు పడిన తర్వాత మనకి తగ్గే అవకాశం ఉంటుంది స్టాఫ్ కూడా. ముందు సిగ్నల్స్ ఉండేవి మనకు, చాలా మటుకు సిగ్నల్స్ దగ్గర ఒక ఈవెన్ 3 to 5 minutes వరకు ఆగాల్సిన సిచ్యువేషన్. ఇప్పుడు సిగ్నల్స్ లేకుండా ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమైనా అంటే కిలోమీటర్స్ పెరిగినా కూడా ఇబ్బంది ఉండదు అంటున్నారా? అవునమ్మా, ఇప్పుడు మనకి మీ గతంలో సిగ్నల్స్ ఉన్నప్పుడు మనం అక్కడ ఆగవలసి వచ్చేది. అంటే కనీసం 180 seconds, 70 seconds అంటే 1 minute, 2 minutes, 3 minutes దాకా. ఇప్పుడు మీకు ఆగేది ఉండదు, ఎక్కడ కూడా ఆగకుండా వెళ్తుంది. అంటే మీరే ప్రజల నుంచి ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది. నాకు తెలిసి ఇది బాగుందని నేను అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, సో మొత్తం మీద అయితే అటు పబ్లిక్ కి అవేర్నెస్ కాస్త ఈ విషయంలో ముందు నుంచి ప్రజలకు చెప్తూ వస్తున్నాము. అయినప్పటికీ కూడా కాస్త పబ్లిక్ కి తెలియకపోవడం వల్ల కాస్త ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఒక 2-3 రోజులు ఇబ్బంది ఉంటుంది. ఆ తర్వాత ఈజీగా ఉంటుంది. గతంలో సిగ్నల్స్ వల్ల ఎక్కువగా ఆగిపోవాల్సిన సిచ్యువేషన్స్, కానీ ఇప్పుడు సిగ్నల్స్ ఉండవు, ఫ్రీ లెఫ్ట్ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఎన్సీఎల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈజీగా. సో ఈ రకంగా ఉంది. అంటే ట్రాఫిక్ లో చాలా సేపటి నుంచి ఉండి కూడా వెహికల్స్ లో వెళ్తున్న వాళ్ళందరికీ ఇరిటేషన్ తో ఎక్కువగా హార్న్స్ కొడుతూ చాలా చిరాకు పడుతున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఇది ఇంకో ఫస్ట్ డే, ఈ రోజు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఈ రకంగా ఉంది. బట్ ఇది ఒక 2-3 రోజులు అయితే మనకు ఈజీగా ఉంటుంది, ఇంత ఇబ్బంది ఉండదని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్నారు. మరోపక్క వీలైనంత మట్టుకు ఈ వారం రోజులు ఇదే రకంగా సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి వీలైనంత మట్టుకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ యూజ్ చేయాలని చెప్తున్నారు. ఈవెన్ అటు బస్సెస్ కూడా చాలాసేపు బస్సుల్లో వెళ్తున్న వారు, ఆర్టీసీ బస్సుల్లో కానీ గ్రీన్ మెట్రోస్ యూజ్ చేసుకుంటున్న వాళ్ళు, ఈ బస్సులు కూడా ఇవే రోడ్ల పైన ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా ఈ బస్సులో వెళ్తున్న ప్రయాణం కూడా కాస్త ఆలస్యమే అవుతుంది ముందు కన్నా కంపేర్ చేసి చూస్తే. సో చాలా మంది ఈసారి మెట్రో మార్గాన్ని యూజ్ చేసే ఛాన్సెస్ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి ట్రాఫిక్ సమస్యల్ని అధిగమించడానికి. సో మొత్తం మీద అయితే అటు రోడ్ నెంబర్ 45 నుంచి వస్తున్న ఆ రోడ్ ప్రెసెంట్ మనం చూస్తున్నాం. ఆ రోడ్ అయితే దాదాపుగా 5 నుంచి 10 నిమిషాలుగా వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఎందుకంటే అటు ఎన్సీఎల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కానివ్వండి, ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యింది, మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ యాక్సిడెంట్ అయింది, ఒక బండి పడిపోయింది. అక్కడ రాంగ్ టర్న్ లో అటు వెళ్ళిపోవాలని ట్రై చేస్తారు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలా మంది, ఫ్రీ లెఫ్ట్ కి వెళ్ళాలా స్ట్రైట్ గా వెళ్ళాలని. సో ఇక్కడ మనం చూస్తున్నాం చాలా మందికి కన్ఫ్యూజన్ వల్ల కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. సో దయచేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా కాస్త గమనిస్తూ వెళ్ళండి, ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాం అందరం కూడా. ఎందుకంటే పోలీసులు కూడా విధుల్లో ఉంటున్నారు,
నుంచి వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. దగ్గర నుండి ట్రాఫిక్ ని ఎంత కంట్రోల్ చేసినప్పటికీ ఇది పీక్ అవర్, ఇది ఆఫీసులకు వెళ్లే టైం కాబట్టి ఎవరు కూడా వినని సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి.